హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఈరోజు జరగబోయే సీరియల్లో అసలు బాలు మీనని రూమ్లోకి తీసుకొచ్చి అసలు ఏం చెప్తాడు, ప్రభావతి కాళ్ళ మీద మనోజ్ అసలు ఎందుకు పడతాడు, మనోజ్ ప్రభావతికి అసలు ఎలాంటి నిజాలు చెప్పబోతున్నాడు, అలానే ప్రభావతి అసలు ఎందుకు దొంగతనం చేస్తుంది, దొంగతనం చేసినా దొరుకుతుందా, అవన్నీ రోజు వీడియోలు తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదామండి. ఇంకా బాలు అయితే కంగారుగా మీనా అయితే బెడ్రూమ్లోకి తీసుకొస్తూ ఉంటాడు. ఏంటండి ఇలా తీసుకొచ్చారు అంటే, నీకు ఒకటి ఇవ్వాలి, నాకు నేను రెండు ఇచ్చినా ఏమనుకోనండి అంటుంటే, అవునా అయితే నేను 5 ఇస్తాను ఉండు అని అంటూ 500 నోట్లు అని బాలు అయితే తీసిస్తూ ఉంటాడు. మీరు చెప్పింది ఇదా, మరి నువ్వేమనుకున్నావు అని బాలు అంటూ ఉంటాడు. ఈ మాత్రం దానికి రూమ్లోకి పిలిచి మరీ ఇవ్వరా అంటే, అవును మరి రూమ్లోకి పిలిచి మరీ ఇవ్వాలి, లేదంటే మనకు డిష్ దాకేస్తుంది, మన డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం పొదుపు చేస్తున్నామంటే నరదోషం అడ్డమైన దోషాలన్నీ తగులుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళ దోషాలకన్నీ మా అమ్మే CEO, ఇంకా ఆ మనోజ్ గడు మేనేజర్, అందుకనే లోపల తీసుకొచ్చి ఇచ్చాను అంటూ ఉంటే, అప్పుడే అవునా సరే మీరు 5 ఇచ్చారు కదా, నేను కూడా ఇస్తాను. అప్పుడు బాలు ఏమిస్తావు, నేను కూడా భర్త అడుగు జాడల్లో నడుస్తాను, ఎందుకు నీకు చెప్పులేవా అని బాలు అయితే అంటుంటాడు. అప్పుడు అబ్బా అలా కాదండి, మీరు డబ్బులు ఇచ్చారు కదా, నేను కూడా డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను అని మీన కూడా 500 నోట్ అయితే తెచ్చిస్తూ ఉంటుంది. ఇంకా బాలు అయితే డబ్బులు తీసుకొని ఇలా అంటూ ఉంటాడు, మనం డబ్బులు ఇంటికి తెచ్చి పొదుపు చేయగా మిగిలిన డబ్బులతోటి మనం ఇల్లు కడుతున్నాం, మనం డబ్బులు తెచ్చాము లేదో అన్ని ఖర్చులు పోగా మనకు డబ్బులు మిగులుతున్నాయి, అమ్మయ్య మనం ఇలానే డబ్బులు మిగిల్చుకుంటూ పోతే మనం మంచిగా త్వరలోనే ఇల్లు కట్టుకోవచ్చు మీనా అని అంటుంటాడు బాలు. ఇంకా ఇంట్లోకి మనోజ్ ఉరుకుంటూ వస్తూ ప్రభావతిని అయితే బెడ్రూమ్ తీసుకొచ్చి డోర్ చేస్తుంటాడు. ఇంకా మనోజ్ అయితే ప్రభావతి కాళ్ళ మీద పడిపోయి, అమ్మ మునిగిపోయానమ్మా, మొత్తం మునిగిపోయాను, శాంతం మునిగిపోయాను అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడు ప్రభావతి అయితే అసలు ఏం జరిగిందో చెప్పురా అంటే, 4 లక్షలమ్మా, మొత్తం 4 లక్షలు నిండా మునిగిపోయాను, అసలు ఎలా జరిగిందిరా అంటే, అవన్నీ తర్వాత అమ్మా, ఇప్పుడు ఆ 4 లక్షల నుంచి నేను బయటపడాలంటే నాకు నీ దగ్గరున్న ఆ బంగారం ఇస్తే నేను కుదపెట్టేసుకుంటానమ్మా అంటుంటే, నా దగ్గర ఎక్కడికి రా బంగారము, ఇప్పుడు ఆ మీనా బంగారమే నా దగ్గర ఉంది, ఆ బంగారమే ఇవ్వమ్మా, కుదపెట్టుకొని నేను బయటికి తెచ్చేసి మళ్ళీ డబ్బులు ఇచ్చేస్తానమ్మా, సరే ఉండు అని ప్రభావతి అయితే మెల్లగా బంగారం తీసుకోవడానికి అయితే వెళ్తూ ఉంటుంది. ఎవరు లేని చూసి బంగారం మెల్లగా తీసుకుంటూ ఉంటుంది. ఆ బంగారం తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడే సత్యం అయితే ఎదురవుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా ప్రభావతిని అడుగుతూ ఉంటాడు, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు అని ప్రభావతిని అడిగితే, ప్రభావతి అయితే కంగారు పడిపోతుంటుంది.